మోస్ట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ₹1,00,00,000 ఎంతవరకు పాసిబుల్? ఒకవేళ ₹1,00,00,000 అర్న్ చేస్తే అది ఇచ్చే లైఫ్ లో కాన్ఫిడెన్స్ ఏంటి? 1 crore ఆఫ్టర్ 10 years హ్యాస్ అ వాల్యూ. దాని పర్చేజ్ పవర్ ఎంత అంటే ఈ రోజు ఉన్న 50 లక్షలకు ఉన్న విలువ మాత్రమే. కొనుగోలు శక్తి ₹1,00,00,000 10 ఏళ్ల తర్వాత ఈ రోజు ఉన్న 50 లక్షల శక్తికే సమానం. 1 crore కనుక ఈ రోజు మీరు కూడబెడితే, అంటే నేను పెట్టుబడి పెట్టి తేవడం వేరు, ఉన్నదాన్ని అమ్మి తేవడం కూడా వేరు. సో నేను పర్సనల్ గా స్ట్రాంగ్ గా బిలీవ్, పర్సనల్ గా నేను బిలీవ్ అయ్యేది, మిమ్మల్ని ఎవరు నమ్మని చెప్పట్లేదు. ఫైనాన్షియల్ క్వశ్చన్ ఏదైనా నాకు తెలియకపోవచ్చు కానీ సమాధానం మాత్రం మ్యూచువల్ ఫండ్. 50,000 అద్భుతంగా బ్రతకగలను నేను అంటే 1 crore ఈజ్ సూపర్ మనీ ఆన్ ఎనీ గివెన్ డే. ఈ రోజు నా ఖర్చు 40,000, 50,000, 35,000. 1 crore ఉంటే డన్ ఫర్ ద లైఫ్. మేమంతా కూడా మిస్లీడ్ అయింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ 1 crore అంటున్నాం, కానీ ఏ రోజు 1 crore దాని యొక్క పర్చేజ్ పవర్ ఎంత. దీని గురించి ఎస్ఐపి చెప్తున్నాం, అది చాలా రాంగ్. ఎస్ఐపి పవర్ఫుల్లే, దీని ఎస్ఐపినే చేస్తాను, లంసం పెట్టడం తప్పు. Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully. సార్, మనం లాస్ట్ టైం 10 crores ఎట్లా బిల్డ్ చేయాలని ఒక వీడియో చేసాం. అది బాగా రీచ్ అయినా కూడా దాని కింద చాలా మంది కామెంట్స్, సార్ 1 CR వీడియో చేయండి అని చెప్పి చాలా మంది పెట్టారు కామెంట్స్. వాళ్ళందరూ మన టీం కూడా రిప్లై ఇచ్చింది. మోస్ట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ₹1,00,00,000 ఎంతవరకు పాసిబుల్? ఒకవేళ ₹1,00,00,000 అర్న్ చేస్తే అది ఇచ్చే లైఫ్ లో కాన్ఫిడెన్స్ ఏంటి? అసలు నా లైఫ్ స్టైల్ ఎట్లా మారుతుంది, మైండ్ సెట్ ఎట్లా మారుతుంది, కొంచెం క్లియర్ గా చెప్పండి. చాలా బాగుంటుంది సార్ ₹1,00,00,000. నిజానికి కోటే బాగుంటుంది 10 crores కన్నా. ఓకే, వినటానికి కానీ ఫీల్ 1 crore ఉంటే. అయితే ఇప్పుడు యాక్చువల్ గా 1 crore ని త్రూ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అంటే ఇక ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటూ పోవాలి. కానీ మీరు ఇక్కడ నుంచి ఎన్ని ఇయర్స్ లో టార్గెట్ చేస్తారనేది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనకి ఏవో రూల్స్ వస్తాయి ఎస్ఐపి నుంచి, 15 అని 15,000 ఎస్ఐపి ఓవర్ 15 years, లేదా 30,000 ఎస్ఐపి చేస్తే నెక్స్ట్ 10 years, 50,000 ఎస్ఐపి చేస్తే నెక్స్ట్ 8 years, అట్ డిఫరెంట్ లెవెల్స్. కానీ యాక్చువల్గా 10 years తర్వాత 15 years తర్వాత 1 crore అసలు మీనింగ్ ఉంటుందా అనేది బిగ్ క్వశ్చన్. అందరం ఇన్వెస్ట్మెంట్ అంటే 8th wonder ఈజ్ కాంపౌండింగ్ ఇది 8th wonder అని చెప్తున్నాం. ఆ వండర్ కన్నా ఇంకా డిజాస్టర్ ఒకటి ఉంది. మీరు యువర్ లుకింగ్ అట్ ది వండర్ సైడ్. డిజాస్టర్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఈజ్ ది బాప్ ఆఫ్ 8th wonder. మోస్ట్ అండర్ రేటెడ్, అది పట్టించుకోరేవారు. అది కూడా కాంపౌండింగ్ లోనే పెరుగుతుంది. సో దట్స్ వేర్ 1 crore ఆఫ్టర్ 10 years హ్యాస్ అ వాల్యూ. దాని పర్చేజ్ పవర్ ఎంత అంటే ఈ రోజు ఉన్న 50 లక్షలకు ఉన్న విలువ మాత్రమే. పర్చేజ్ కెపాసిటీ, కొనుగోలు శక్తి ₹1,00,00,000 10 ఏళ్ల తర్వాత ఈ రోజు ఉన్న 50 లక్షల శక్తికే సమానం. ఆఫ్ అయిపోతుంది. అట్లీస్ట్ ఎవ్రీ 10 years కి ప్రాక్టికల్ గా డబ్బు యొక్క కొనుగోలు శక్తి ఆఫ్ అయిపోద్ది. ఎందుకంటే 30 ఏళ్ల క్రితం లక్షాధికారి ఉండేది అనే పదం ఉండేది, 90s లో ఉండేది లక్షాధికారి అనే పదం ఉండేది కదా. ఇప్పుడు ఆ లక్షని మనం కోటని మాడుతున్నాం. లక్షాధికారి అంటే పెద్దది. అవును, ఇప్పుడు మేబీ మిలియనేర్ అంటారేమో. మిలియనేర్ నెక్స్ట్. సో ఇది. సో అయితే అసలు 1 crore ఉంటే 1 crore ఎందుకు చేయాలంటే క్రోర్ యొక్క ఇంపార్టెన్స్ తెలిస్తే చేస్తాం కదా. మనం ఆ టర్మ్స్ లో మాట్లాడదాం. అసలు 1 crore చేస్తే ఏమవుద్ది, అసలు 1 crore యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ రోజు 1 crore ఉంటే ఏం జరుగుద్ది లైఫ్ లో. 1 crore కనుక ఈ రోజు మీరు కూడబెడితే, అంటే నేను పెట్టుబడి పెట్టి తేవడం వేరు, ఉన్నదాన్ని అమ్మి తేవడం కూడా వేరు. సో నేను పర్సనల్ గా స్ట్రాంగ్ గా బిలీవ్, పర్సనల్ గా నేను బిలీవ్ అయ్యేది, మిమ్మల్ని ఎవరు నమ్మని చెప్పట్లా. క్వశ్చన్ ఏదైనా, ఫైనాన్షియల్ క్వశ్చన్ ఏదైనా నాకు తెలియకపోవచ్చు కానీ సమాధానం మాత్రం మ్యూచువల్ ఫండ్. ఓకే, ప్రశ్న ఏదైనా ఫైనాన్షియల్ గా సమాధానం మ్యూచువల్ ఫండ్ అని నేను నమ్ముతాను. నేను నమ్ముతానని చెప్తాను, మిమ్మల్ని నమ్మని చెప్పట్లేదు, మీరు వాలిడేట్ చేసుకోండి. ఓకే, అంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ నాట్ జస్ట్ ఈక్విటీ. ఓవర్ నైట్ ఫండ్ నుంచి మొదలుకొని లిక్విడ్ ఫండ్, గిల్ట్ ఫండ్, షార్ట్ డ్యూరేషన్ ఫండ్, వాట్ నాట్ అన్నీ ఉంటాయి. అన్ని నాకే తెలియదు. డెట్ ఫండ్స్ లో చాలా రకాలు, దెన్ హైబ్రిడ్ ఫండ్స్, దెన్ ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి. అన్నిటికీ సొల్యూషన్ ఇక్కడ వస్తుంది. సో దిస్ 1 crore ఐఎమ్ ప్యూర్లీ టాకింగ్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ ప్రాస్పెక్టివ్ మాడుతున్నా. ఒక వ్యక్తి నెలవారీ ఖర్చు కనుక 50,000 దాని లోపల ఉంటే 1 crore అంటే ఇతని ఖర్చు 50,000 లోపు ఉన్నప్పుడు ఖర్చు సర్వైవల్ పర్ మంత్ 50,000 అద్భుతంగా బ్రతకగలను నేను అంటే 1 crore ఈజ్ సూపర్ మనీ ఆన్ ఎనీ గివెన్ డే. ఈ రోజు నా ఖర్చు 40,000, 50,000, 35,000. 1 crore ఉంటే డన్ ఫర్ ద లైఫ్. కానీ నీకు 80,000 ఖర్చు ఉంటే 2 కోట్లు కావాలి. దట్ షుడ్ బి ద టార్గెట్. అందుకే నేను 10 crores ఎందుకు మాట్లాడాను, నెక్స్ట్ 10 years లో 10 crores మాట్లాడాను యాక్చువల్ నాకు గుర్తు. ఓకే, నీ ఖర్చు కనుక 50,000 లోపు ఉంటే 1 crore నీ దగ్గర ఈరోజు మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటే డన్. ఎందుకంటే హిస్టారికల్లీ మ్యూచువల్ ఫండ్స్ ఏం చెప్తాయంటే, హిస్టారికల్గా డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, Nifty 50 ఇండెక్స్ ఫండ్ కానీ, ఎనీ ఫండ్ లాంగ్ టర్మ్ నాట్ షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ లో నెగిటివ్ రేట్ను వస్తుంది, ఇది చాలాసార్లు చెప్పాం. లాంగ్ టర్మ్ యావరేజ్ గా మీరు ఒక 12% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తాం. 12% ఎక్స్పెక్ట్ చేయొని చెప్తాం. ఇప్పుడు లాస్ట్ 2 years గా నెగిటివ్ వచ్చింది, ఏంటి పరిస్థితి, ఎస్ఐపి నెగిటివ్ వచ్చిందంటే, సో ఈ రోజే పెట్టాను ఆ వాట్సాప్ స్టేటస్, కొంతమంది చూసుంటారు. మనం చెప్పేది ఏంటంటే ఎస్ఐపి రిటర్న్స్ ఇన్ గుడ్ టైమ్ ఆర్ గుడ్,
బట్ ఇన్ బ్యాడ్ టైమ్ ఆర్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో ఎప్పుడైతే మీరు ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ లాంగెస్ట్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ నెగిటివ్ రిటర్న్స్ వస్తుందో అట్ ద ఎండ్ అప్ విత్ బిగ్ బ్యాంగ్ రిటర్న్స్. ఓకే, నౌ కమింగ్ టు పాయింట్, లాంగ్ టర్మ్ యావరేజ్ 12 చెప్తున్నాం మనం. షార్ట్ టర్మ్ లో దిస్ కెన్ బి -12 -20 వాట్ ఎవర్ ఇట్ విల్. ఓకే, లాంగ్ టర్మ్ యావరేజ్ 12 చెప్తున్నాం. ఈ రోజు నా దగ్గర 1 crore ఉంటాయి, 1 crore మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటే ఓవర్ 1 year లో నాకు దట్ సపోజ్ టు గివ్ మీ 12%. నాట్ ఎవ్రీ ఇయర్ ఇవ్వకపోవచ్చు. ఫస్ట్ ఇయర్ -10 ఇవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ +20 ఇవ్వచ్చు, థర్డ్ ఇయర్ 8 ఇవ్వచ్చు, ఫోర్త్ ఇయర్ 16 ఇవ్వచ్చు. నేను చూస్తే 4 years తర్వాత ఇయర్లీ 12% వర్కౌట్ అయ్యింది. 12% నా డబ్బు నా కోసం పనిచేస్తుంది. అంటే నా డబ్బు నెలకు సంపాదిస్తున్న డబ్బు ఎంత? సంవత్సరానికి 12%, మంత్లీ 1%. 1 crore మీద 1% ఎంత సార్? లక్ష రూపాయి అనుకోండి. లక్ష. నేను కష్టపడితే సంపాదించేది ఒక 60,000 70,000 ఉంటేనే కదా నేను 50,000 ఖర్చు పెట్టేది, లేదా 80,000 ఉంటుంది. నేను సంపాదిస్తే వచ్చేది 80,000. నా డబ్బు నా కోసం ₹1,00,000 సంపాదిస్తాను. అంటే నేను నాలంటూ ఇంకొకరిని ప్రొడ్యూస్ చేశాను. కానీ వాడికి నాకులాగా వయసు అయిపోదు, నాకులాగా వాడికి కళ్ళు తిరగవు, నాకులాగా టైర్డ్ అయిపోడు, వీకెండ్ సెలవడగడు, ఆడికి బాస్ లేడు, ఆడు ఎవరిని అప్రూవల్ మెయిల్ ఉండదు, రివ్యూ మీట్లు ఉండవు. సూపర్ ఎగ్జాంపుల్. డీల్ అంటూ ఇంకొకటి తయారు చేయండి. అది 1 crore 2, కొంతమందికి 1 crore, కొంతమందికి 50 లక్షలు, కొంతమందికి 2 కోట్లు, కొంతమంది 3 కోట్లు. యూ ట్రై టు రిప్లికేట్, నీకు క్లోన్ ఇంకోటి అంతే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేషన్. దాట్ గివ్స్ యూ ఫ్రీడమ్. అప్పుడు నువ్వు రెస్ట్ తీసుకుని వాడు పని చేస్తాడు, మీరిద్దరు పని చేస్తే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా. అంటే 12% పర్ ఇయర్, 1% పర్ మంత్ ఈజ్ 1 lakh అయినప్పుడు నా ఖర్చు 50,000 ఉంటే ఇంకేంటి? నేను ఎవ్రీ మంత్ 50,000 తీసుకున్నా, రేపటి నుంచి పని మానేసి అది నాకు 12 లక్షలు పర్ ఇయర్ ఇస్తే నేను 6 లక్షలు తీసుకుంటే ఇంకొక 6 లక్షలు ఆడవుద్ది. అప్పుడేంటి, నెక్స్ట్ ఇయర్ నేను 50,000 ప్లేస్లో 55,000 తీసుకుంటా. అప్పుడు ఈ లోపల 1 crore కాస్త పెరిగి 1,06 లక్షలు, 1,05 లక్షలు ఉంది కదా. ఇలా నా లైఫ్ లాంగ్ ఈ సైకిల్ కంటిన్యూ అవుతుంది. ఇది ఓన్లీ నేను మంత్లీ సర్వైవల్ మనీ చెప్పా, నాట్ మీ కిడ్స్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ చెప్పట్లా. మేబీ ఎడ్యుకేషన్ పార్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కాదు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో కదా. సో ఈ 1 crore 50,000 మంత్లీ ఖర్చుల్లో బ్రతికే వ్యక్తి 1 crore సాల్వ్స్ ది లైఫ్ ప్రాబ్లం. 80,000 ఖర్చు ఉన్న వ్యక్తికి 2 కోట్లు సాల్వ్స్ ది లైఫ్ ప్రాబ్లం. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా యాక్టివ్గా, సంభవం నేను 1 crore అక్యుములేట్ చేసా, లేదా ఒక ప్రాపర్టీ 1 crore పెట్టుకున్నా, ఏదో చేసి నేను ఏడ్చి గీ పెట్టి అమ్మ నాన్ని అత్తమాని వేధించి 1 crore పెట్టుకున్నా. 1 crore నేను మా వైఫ్ పేరు మీద 1 crore పెట్టమని చెప్పాను అనుకోండి, మా అత్తమాని రిటైర్మెంట్ డబ్బులు నాకు కావాలని ఏడ్చా, నాకొద్దు నీ కూతురు పేరు మీద పెట్టని చెప్పా, 1 crore పెట్టా. కానీ నేను దాన్ని టచ్ చేయట్లా. వి బోత్ ఆర్ వర్కింగ్, చిన్న జీతాలు, నాది 40,000, మా వైఫ్ది ఒక 20,000 జీతం, 60,000. కానీ మేము ₹1,00,000 పెట్టాం ఏదో ఒకటి చేసి. ఇప్పుడు దాన్ని టచ్ చేయట్లా, అవసరం లేదుగా. మాకు ఇబ్బంది వస్తే దాన్ని వాడుకుంటాం, రాకుండా వాడుకోం కదా. అప్పుడు ఏమైంది అంటే 12% రిటర్న్లో ఈ 1 crore 2 crore అవడానికి 6 years పడుతుంది. అప్పుడు నాది 2 crore అయింది. అప్పుడు కూడా నేను హెల్దీగా ఉన్నా. ఆ 2 crore ఇంకొక 1 crore అవడానికి అక్కడ నుంచి 4 years పడుతుంది, తగ్గుతుంది అంతే. ఎందుకంటే ఇది మొత్తం అమౌంట్ పెరిగిపోయింది కదా. తర్వాత 1 crore 3 years పడుతుంది, తర్వాత 1 crore 1.5 year పడుతుంది అప్రాక్సిమేట్గా, తర్వాత మేబీ 1 year పడుతుంది. 1 crore పెట్టి ఒక 18 ఏళ్ళు నేను వెయిట్ చేస్తే దట్ విల్ బికమ్ 8-9 crore. 20 yearsకి 10 crore అయిపోద్ది ఆల్మోస్ట్. ఇది డబ్బుని పనిలో పెట్ట. అంటే అది ఏదో చేస్తాను చెప్పట్లా, నాకు ధైర్యాన్ని ఇస్తుంది. నాలాంటి వ్యక్తిని, అంటే నా ఇన్కమ్ని రీప్లే చేసేవాడిని ఇంకోటి నేను రెడీ చేసి పెట్టుకున్నా. వాడు నా హిడెన్ ఎవడో, నా తమ్ముడో ఎవడో ఉన్నాడు, అది ధైర్యం కదా. అందుకని 1 crore చెప్తాం. డిజిటల్ క్లోన్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే అందరికీ 1 crore కాదు కదా, అందుకని 1 crore మాట్లాడు. ఇప్పుడు మనం 10 కోట్ల వీడియో చేసాం కదా, ఐఎమ్ షూర్ మీరు వెయిట్ చేయండి. జస్ట్ వీఆర్ ఇన్ 26 కదా, బై 35 ద వే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ హ్యాపెనింగ్, పీపుల్ ఆర్ బిల్డింగ్ వెల్త్. అప్పటికల్లా 10 కోట్లు చేస్తారు కదా నా క్లయింట్సే. దెన్ వీ టాక్ 100 crores పాసిబుల్, అంతే. 100 crore మాట్లాడతాం. ఎందుకంటే నీ డబ్బు పని చేస్తే నువ్వు ఆపలేవు దాన్ని. అది ఎవ్రీ 6 yearsకో 5 yearsకో డబ్బులు అవుతుందంటే 10 చేశాక నెక్స్ట్ 5-6 yearsకి దట్ ఈస్ 20, నెక్స్ట్ 5-6 yearsకి దట్ ఈస్ వాట్ 40, 80. 100 ఈస్ నాట్ ఎ బిగ్ డీల్, అంతే కదా. అసలు ఫస్ట్ 1 చేసిన వ్యక్తి దాన్ని టచ్ చేయడు. 70 లక్షలు కూడా చేస్తారు కానీ 1 crore అయినా దాన్ని టచ్ చేయడు. మ్యాజిక్ ఫిగర్ అది, అదే. ఈ రోజు మన మైండ్ సెట్ కి 1 crore ఈజ్ ఎ మ్యాజిక్ ఫిగర్, ఈవెన్ ఫర్ ఎ పర్సన్ హ్యావింగ్ 1 crore యాన్యువల్ ఇన్కమ్. శాలరీ 70 లక్షల పేరు చెప్పినా చేతికి వచ్చేది 40-50 ఉంటుంది కదా. ఎప్పుడు చూడాలి ఒక వ్యక్తి 3 years శాలరీ అంటే 1 go ఎవరు చూస్తాడు సార్? ఎవరి దగ్గర ఉంది ఈరోజు? ఉండదు. మన లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ ఇలాంటికి వెళ్ళిపోద్ది కదా. దట్స్ వేర్ 1 crore అనేది ఒక క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది. 1 crore నేను అక్యుములేట్ చేస్తాను ఓవర్ పీరియడ్ అంటే దట్స్ నాట్ 1 crore, అది గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఇన్ఫ్లేషన్ ఇస్ ఎ కీ. ఈ రోజు 1 crore తెచ్చే మార్గాలు ఉంటే తెచ్చిపెట్టండి. సో
ఒక రాంగ్ అంటే మేమంతా కూడా మిస్లీడ్ అయింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాట్ ఎవర్ ఫైనాన్షియల్ కంటెంట్ చేస్తున్న వాళ్ళు కానీ 1 crore అన్నాం, కానీ ఏ రోజు 1 crore దాని యొక్క పర్చేజ్ పవర్ ఎంత, దీని గురించి ఎస్ఐపి చెప్తున్నాం. అది చాలా రాంగ్. ఎస్ఐపి పవర్ఫుల్లే, కానీ నేను ఎస్ఐపినే చేస్తాను లంసం పెట్టినట్టు తప్పు. నీకు అవకాశం ఉంటే మొత్తం తెచ్చిపెట్టు కదా, నీ డబ్బుని పనిలో పెట్టు. నీకు అవకాశం ఉండి 1 crore తెచ్చగలిగే శక్తి ఉండి కూడా నేను 1 crore దేని ఎస్ఐపి పవర్ఫుల్ కదా, మంత్లీ 15 వేలు పెడతా అంటే ఈ 15 వేలతో కోట్ అవడానికి 15 ఏళ్ళు పడుతుంది, 18 ఏళ్ళు పడుతుంది 12% వేసుకుంటే. మరి ఆ లోపు ఆ కోటికి విలువ ఉండదుగా. సో కాబట్టి 1 crore యాజ్ క్విక్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రేపు చేయగలవా? రేపు పెడితే నీకు నువ్వు క్లోన్ ఒకరిని చేస్తున్నావు, నీలాంటి ఒకరిని నువ్వు వాడవా సెకండరీ. మేము ఇప్పుడు చాలా మంది మేబీ ఉండొచ్చు బై 35 ద వే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ హ్యాపెనింగ్, పీపుల్ ఆర్ బిల్డింగ్ వెల్త్. అప్పటికల్లా 10 కోట్లు చేస్తారు కదా నా క్లయింట్సే. దెన్ వీ టాక్ 100 crores చేస్తున్నా తెలిస్తే చేయగలుగుతాం కదా. అది చాలా ధైర్యాన్ని ఇస్తుంది, సెక్యూర్డ్ గా ఉన్నామని ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే జాబులు వస్తున్నాయి పోతున్నాయి, ఏ వస్తుంది, క్లౌడ్ వచ్చింది, ఆటోమేషన్ చేస్తుంది, ఇది అదే కోడ్ రాస్తుంది, అది ఇది చేస్తుంది, అది చేస్తుంది. ఎవరికి లేదు, అన్ని ప్రొఫెషన్ లో టెన్షన్ వచ్చేసినాయి. ఇక అడ్వకేట్ కి రోల్ లేదంటారు, ఒక డాక్టర్ అవసరం లేదంటారు. మా ఫ్రెండ్ చెప్తున్నాడు, ఒరే మా వాళ్ళ ఫాదర్ది రిపోర్ట్స్ పంపడరా, బయాప్సీలు పెట్టలే అన్ని. నేను ఇక్కడ ఏఐకి ఇస్తే నాకు మొత్తం చెప్పేస్తారు ఆ స్టోరీ. ఆయన మళ్ళీ వెళ్ళి డాక్టర్ని కలిసి ఇదే స్టోరీ చెప్పాడు నాకు అంటాడు. ఇతను ఐటీలో చేస్తాడు కాబట్టి ఆ రిపోర్ట్స్ రాగానే ఏఐకి ఇచ్చి పడేశాడు, అది మొత్తం స్టోరీ చెప్పేసింది. దిస్ ఇస్ ఇంటూ ఫైనల్ స్టేజ్ ఇంక ఇంతే అని. ఇదే మొక్క ఈయన డాక్టర్ అపాయింట్మెంట్ దొరికి వెళ్ళి కలిసాక డాక్టర్ చెప్పాడు. అంటే రీప్లేస్ చేస్తుందిగా, అంటే జాబులకు సెక్యూరిటీ తగ్గిపోతుందిగా, అంటే టు సమ్ ఎక్స్టెంట్. అంటే జాబులు పూర్తిగా ఏం పోవు, ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి, మళ్ళీ అటు ఇటు అవుతుంది. కానీ ఇది ఉన్నప్పుడు ఆ ధైర్యం వస్తుంది కదా, దాన్ని ఇచ్చే ఆ ధైర్యమే 1 crore. బట్ అందరికీ 1 crore కాదు. మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ బిలో 50,000 ఉంటే 1 crore, బిట్వీన్ 50 to 1 lakh ఉంటే 2 crore. ఎవ్రీ 50,000 ఎక్స్పెన్సెస్కి 1 crore ఉండాలి. ఇన్ ఏ లిక్విడ్ అసెట్ సంథింగ్ లైక్ డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఆర్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్. అది కూడా మేము చెప్పింది నమ్మొద్దు, వ్యాలిడేట్. ఇప్పుడు మంచి డేటా ఉంది. వాట్ ఈస్ ది వర్స్ట్ పర్ఫార్మ్ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ ఇన్ ద లాస్ట్ 10 years, 5 years, 3 years, 15 years తీసుకోండి. దేర్ ఎండ్స్. మీరే వ్యాలిడేట్ చేయాలి, చెప్తే నమ్మద్దు. మీకు క్లారిటీ వస్తుంది, టైం స్పెండ్ చేయండి, దెన్ యూ టేక్ ఎ కాల్. బట్ 1 crore తేండి. 1 crore బిల్ చేస్తా ఓవర్ పీరియడ్ అంటే దట్ ఇస్ నాట్ 1 crore. అది గుర్తుపెట్టుకోండి. 10 years తర్వాత 1 crore ఇస్ నాట్ 1 crore, 15 years 1 crore ఇస్ నాట్ 1 crore, 20 years 1 crore ఇస్ నాట్ 1 crore. 3,000 వేసేపు పెడితే 1 crore రూపాయలు అయింది, నువ్వు పోయినాకో ఎప్పుడు అయింది, అది కాదు కదా. ఎస్, అవకాశం లేదు, నాకే వస్తలేదు, ఎస్ యూ నీడ్ టు బిల్డ్ 1 crore. దెన్ ప్లాన్ ఇస్ డిఫరెంట్. 1 crore కూడబెట్టం కాదు, 1 crore పట్టాడమే ద ప్లాన్. దెన్ యు ఆర్ సెట్ ఫర్ ద లైఫ్. సెకండ్ శాలరీ, సెకండ్ ఇన్కమ్, అది సాలిడ్ ఇన్కమ్, నో డిపెండెన్సీ ఆన్ ఎనీబడి. అటువంటిది బిల్డ్ చేసుకోవచ్చు. సూపర్.